అనంతపురం జిల్లా కమ్మదూరు మండలం కర్తనపర్తిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వేది కుక్కల దాడిలో గొర్రెల కాపరి మహేంద్రకు చెందిన 30 గొర్రె పిల్లలు మృతి చెందాయి. దీంతో ₹1,50,000 నష్టం వాటిల్లిందని గొర్రెల కాపరి మహేంద్ర ఆందోళన వ్యక్తం చేశాడు. మృతి చెందిన గొర్రె పిల్లలను చూసి రైతు కన్నీటి పర్యంతమయ్యాడు. అప్పులు చేసి గొర్రెలను కొనుగోలు చేశామని, గొర్రెల పాకలో ఉన్న పిల్లలను వీధి కుక్కలు చంపేశాయని గొర్రెల యజమాని ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రభుత్వమే తనను పూర్తిగా ఆదుకోవాలని రైతు మహేంద్ర వేడుకుంటున్నాడు. నా పేరు మహేంద్ర. నా ఊరు వచ్చేసి కర్తనపర్తి, కమ్మదూరు మండలం, అనంతపురం జిల్లా. నేను ఒక గొర్రెల కాపరిని. నేను ఒక 4-5 సంవత్సరాలు అయింది గొర్రెల జీవనం చేసుకోబట్టి. నాకు వచ్చేసి ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయింది. 7 లక్షలు పెట్టి 50 జీవాలు వేసుకొచ్చుకున్నాను. అందులో ఒక 50 జీవాలు ఏంటంటే ఇప్పుడు 35 పిల్లలు గొర్రెలు తినేసినాయి. నా జీవనం అంతా గొర్రె పిల్లల్లోనే ఉన్నది. నా ఫ్యామిలీ నుంచి మొత్తం అంతా కూడా మేము సహజ జీవనం అంతా అయితే గొర్రె పిల్లల ద్వారానే అవుతున్నాము. ఈ పొద్దు అవి ఇది అయిపోయినాయంటే మా పరిస్థితి ఏమి? దీని ద్వారా మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలనేసి ప్రభుత్వాన్ని, గవర్నమెంట్ని వేడుకుంటున్నాను. ఇది వేడుకోకపోతే గవర్నమెంట్ తరఫున మేము ఏం చేయలేకపోతే మాకు ఇంకొక దారి లేదు. ఆత్మహత్య పరిస్థితి మేము పోతామే ఎట్టేట మరి ఉండేది. మేము 4 ఉన్నాము. దాంతో మీరంతా ఇది చేసుకొని పెద్దవారంతా మమ్మల్ని ఏదో ఇది చేస్తే బాగుంటుందని వేడుకుంటున్నాను. అదేవిధంగానే నాకు గొర్రెల దగ్గర వచ్చి కుక్కలు వచ్చి దాడి చేశాయి. 30 పిల్లలను కొరికేశాయి. దాని ద్వారా ఇప్పుడు ప్రభుత్వం నాకు ఏదో ఒకటి సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంకా నా కుటుంబానికి సంబంధించి అంటే నాకు సహజ జీవనం కూడా అవే నేను అన్నం తినాలన్నా ఏదైనా చేసుకోవాలన్నా కూడా దాని ద్వారా ముందుకు పోతున్నాను. ఇప్పుడు అవే ఇట్లా ఇది పరిస్థితి అయిపోయినప్పుడు నా పరిస్థితి ఏమి? ఇప్పుడు 32 పిల్లలు కలిసి ఇప్పుడు నాకు చేయాలంటే 1,50,000 60,000 దాకా నాకు అమౌంట్ నష్టపరిహారం అయిపోయింది. దీని ద్వారా ఏదో గవర్నమెంట్ ఏదో సహాయం చేయాలని నేను దయచేసి మొక్కుతున్నాను.